ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే మేము చేతులెత్తాం అధ్యక్ష. ఒక్కసారి ఎవరైనా చేతులెత్తే పరిస్థితి ఏదైనా ఉందంటే ఎవరి మీద కేసులు ఉన్నాయా? కేసులు ఉన్న వాళ్ళు ఒకసారి ఛాన్స్ రైజ్ చేసుకుంటే, ఇంక్లూడింగ్ మీ, నా మీద 23 కేసులు, లోకేష్ గారి మీద ఒక 23 కేసులు, అందరి మీద మినిమం ప్లస్ 10+ అధ్యక్ష. అంటే ఇన్ని కేసులు మా మీద పెట్టి ఈ రోజు మేము ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పి తిరిగి మా మీద క్వశ్చన్ చేయడం అధ్యక్ష. మీ మీద కూడా ఉన్నాయా సార్ కేసులు? వాళ్ళ మీద కూడా ఉన్నాయి అధ్యక్ష. అంటే ఓవరాల్గా ఇక్కడ కూర్చు మేడం గారు కూడా ఒకసారి ప్రతిపక్షాలకి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో అటువైపు వెళ్తే ఆటోమేటిక్గా వస్తాయి అధ్యక్ష. ఇంకా అటువైపు అదే అధ్యక్ష, ఓ పని చేస్తాను అధ్యక్ష. ఇంకొకటి మా సభ్యులు కూడా సలహా ఇచ్చారు ఈరోజు, ఎక్కడ ఫీల్డ్ విజిట్కి వెళ్దాం అధ్యక్ష, ఎక్కడేం జరిగినాయి అన్న దానికి. పులివెందుల ఎమ్మెల్యే గారిని రమ్మనండి, ఫీల్డ్ విజిట్ కూడా మేము వెళ్తాం. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇన్ని హత్యలు జరిగిపోయి అని చెప్పి ఒక రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి అధ్యక్ష. ఇదంతా కాజ్ ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో అతను పరిశ్రమలు తెచ్చుకోలేకపోయాడు, పెట్టుబడులు తెచ్చుకోలేకపోయాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు, కేవలం దోపిడీకి, దారుణాలకి, అవినీతికి అడ్డాగా మార్చాడు. ఈ రోజు మళ్ళీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వస్తే కనుక ఈ రాష్ట్రానికి మంచి జరిగిపోతుందని అతి భయంతో ఈ రోజు రాష్ట్రం మీద బురద చల్లడానికి, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ రోజు పర్టికులర్గా ఈ రకమైన ఆరోపణలు చేయడం అన్నది నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష. దీని మీద కౌన్సిల్ కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష, కౌన్సిల్లో కూడా దీని మీద ఒకసారి మీరు కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఇటువంటి ఆరోపణలు ఒక ఎమ్మెల్యే చేయటం అన్నది ఎంతవరకు సమంజసం? దానికి ఇక్కడున్న ఎందుకని మీరు అడగవచ్చు, ఎమ్మెల్యే విషయం ఇక్కడ ఎమ్మెల్సీల దగ్గర మీరు కౌన్సిల్ ఎందుకు అడుగుతున్నారని. దానికి అధ్యక్షత వహించిన పులివెందుల ఎమ్మెల్యేకి వెనకాతల వత్తాసుగా ఇంతమంది ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆబ్సెంట్ అయ్యి వెళ్ళారు అధ్యక్ష, అక్కడ దానికి వత్తాసు పలికారు అధ్యక్ష. సో వీళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసినట్టే. డెఫినెట్గా దాని మీద మనందరం కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఇప్పుడు విషయం ఏంటంటే గులివింద గింజకి కింద మచ్చ కనిపించదంట. ఈయనేమో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కోల్చడాలు, దారుణాలు, హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించడాలు ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. ఒకటి అధ్యక్ష చెప్తున్నాను, ఈ రోజు వరకు గవర్నమెంట్ కట్టుబడి ఉంది. వినుకొండలో హత్య జరిగింది, 2 వర్గాల మధ్యలో హత్య జరిగినాయి. చంపుకోవడం అనేది నిజంగా చాలా పొరపాటు. వెంటనే ఇమీడియట్గా మేము ఎవరైతే నిందితున్నారో వాళ్ళని పట్టుకున్నామే. ఎక్కడైతే అబ్యూజెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో, చిన్నపిల్లల మీద ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే ఇమీడియట్గా ఈ రోజుకి కూడా రిమాండ్లో ఉన్నారే, ప్రతి ఒక్కరు కూడా రిమాండ్లో ఉన్నారే. మేము ఎవరిని ఉదాసీనంగా వదిలేలేదే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష, ఇక్కడే గంజాయి మత్తులో తాడేపల్లి ఇంటికి, పులివెందుల ఎమ్మెల్యే గారి ఇంటికి అతి దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయారు అధ్యక్ష. దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా, దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే సార్ చెప్పాలి సార్, ఎందుకంటే